ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండకు భక్తుల రాక మొదలైంది. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు త్రికోటేశ్వరుని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు. దీంతో కోటప్పకొండకు వెళ్లే రోడ్లన్నీ భక్తులతో రద్దీగా మారిపోయాయి. మరోవైపు శివరాత్రి సందర్భంగా కోటప్పకొండకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 3,000 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రామారావు అందిస్తారు. శివరాత్రి సందర్భంగా ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండకి భక్తులు రావటం ప్రారంభమైంది. ఏదైతే మధ్యాహ్నం నుంచే కూడా కోటప్పకొండ త్రికోటేశ్వరుని దర్శించుకోవటానికి భక్తులు భారీగా తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. కోటప్పకొండ మొత్తం కూడా కంప్లీట్గా విద్యుత్ దీపాల వెలుగులతో దగదగలాడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు కోటప్పకొండ త్రికోటేశ్వరుణ్ణి శివరాత్రి రోజు దర్శించుకోవటానికి 3 నుంచి 4 లక్షల మంది వరకు భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతి ఏడాది కూడా ఇలాగ లక్షలాదిగా తరలిస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రం నలుమూలల నుంచి కూడా కోటప్పకొండ త్రికోటేశ్వరుని దర్శించుకోవడానికి వస్తారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కోటప్పకొండ తిరునాళ్లను ప్రభుత్వ పండగగా గుర్తించిన నేపథ్యంలోనే భారీ స్థాయిలో భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రతి ఏడాది చూసుకున్నట్లయితే శివరాత్రికి ముందు రోజు సాయంత్రం ఏదైతే అర్ధరాత్రి నుంచి భక్తుల రద్దీ అనేది కోటప్పకొండకి పెరుగుతూ వస్తుంది. ఈసారి మాత్రం ఆల్మోస్ట్ మధ్యాహ్నం సమయం నుంచే కూడా కోటప్పకొండకు భక్తుల రాకైతే పెరిగినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే కోటప్పకొండకు వచ్చేటువంటి రహదారులన్నీ కోటప్పకొండ చుట్టుపక్కల నుంచి వచ్చేటువంటి వాహనాలు కావచ్చు, అలాగనే రాష్ట్రం నలుమూల నుంచి వచ్చేటువంటి వాహనాలతో కూడా కంప్లీట్గా రద్దీగా రోడ్లన్నీ కూడా రద్దీగా మారినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే ఏదైతే కోటప్పకొండకి ఒక ఆచారం ఉంది, ఏదైతే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఒక ప్రబల ఆచారం ఉంది. దానికి కూడా ఒక చారిత్రక నేపథ్యం కూడా ఉంది. ఏదైతే కోటప్పకొండకి కోటి ప్రభలతో ఎప్పుడైతే శివరాత్రి రోజు వస్తారో అప్పుడు త్రికోటేశ్వర స్వామి కొండ మీద నుంచి కిందికి దిగి వస్తానని చెప్పినటువంటి పరిస్థితి పురాణాల్లో కూడా ఉంది. సో ఈ నేపథ్యంలోనే కోటప్పకొండకి ప్రభలు కట్టుకొని రావటం అనేది ఒక ఆచారంగా మారింది. ఏదైతే కోటప్పకొండ చుట్టుపక్కల గ్రామాల్లో చాలా గ్రామాలు కూడా ఈ ఆచారాన్ని అవలంబిస్తాయి. చిన్న చిన్న ప్రభల నుంచి కూడా భారీ స్థాయిలో 60, 70, 80 అడుగుల ప్రభల వరకు కూడా ఇక్కడికి తీసుకొని వస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ ప్రభలన్నింటినీ కూడా కొండ కిందనే ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. భక్తుల రద్దీ కొండ మీద చూసినట్లయితే భక్తుల రద్దీ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఏదైతే ఇంకా శివరాత్రి ప్రారంభం అవడానికి సమయం ఉంది, అయినప్పటికీ కూడా భక్తులు ఈ స్థాయిలో కొండ మీదకి వచ్చారు. మొదటిసారిగా చూసుకున్నట్లయితే ఇంత ఎర్లీగా భక్తులు తరలి రావటం అనేది ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు ఏదైనా అర్ధరాత్రి తర్వాత వచ్చేటువంటి భక్తుల రద్దీ ఈసారి అయితే మాత్రం ముందుగానే మొదలైంది. 12 గంటలు దాటిన తర్వాతనే ఏదైతే శివరాత్రికి సంబంధించినటువంటి త్రికోటేశ్వర స్వామి దర్శనం కావచ్చు, ఎర్లీగా పూజలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ప్రారంభిస్తున్నారు. ఎందుకంటే భక్తుల రద్దీ ఆ స్థాయిలో ఉంది. ఆల్రెడీ మధ్యాహ్నం నుంచే చూసుకున్నట్లయితే భక్తుల రద్దీ వస్తున్న నేపథ్యంలోనే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మీద అయితే మాత్రం కోటప్పకొండకి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు కావచ్చు, అటు దేవాదాయ శాఖ అధికారులు కావచ్చు కంప్లీట్గా అన్ని ఏర్పాట్లు చేశారు.